ఈరోజు యావత్ క్రైస్తవ లోకము మరి మట్టలాది వారముగా జరుపుకుంటూ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. విజయోత్సవముతో యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి రోజును యావత్ క్రైస్తవ లోకము మట్టలాది వారముగా పామ్ సండేగా జరుపుకుంటారన్న సంగతి ఇప్పటికే మీరందరూ ఎరిగి ఉంటారు. ఒకవేళ ఎవరికైనా కొద్దిమందికి తెలియకపోతే ఏంటి మట్టలేంటి, ఆదివారం ఏంటి అని ఏదైనా కొంచెం అవగాహన లేని వాళ్ళైతే మీరు తెలుసుకోండి. అదేమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఆయన సంచరించి పరిచర్య చేసిన దినాలలో యెరూషలేమునకు విజయోత్సవంతో ఆయన ప్రవేశించినటువంటి ఆ రోజును జ్ఞాపకానికి తెచ్చుకుంటూ పామ్ సండేగా మట్టలాదివారంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా మట్టలు పట్టుకుని అంటే ఆ రోజున వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేద్దాం అంతవరకే తెలుసుకుని ఆగిపోతే మనకంటే ఇక ఎవరు దౌర్భాగ్యులు ఉండరేమో. దాని వెనక్కున్నటువంటి ఆ చారిత్రక నేపథ్యాన్ని మనం తెలుసుకోవాలి. వారు ఎందుకు అలా చేశారు, అసలు ఎందుకు యేసు ప్రభు అలా యెరూషలేమునకు వచ్చినప్పుడు అలాగున జరిగింది, ఎందు నిమిత్తం వచ్చారు, యేసు ఈ లోకానికి రావటానికి గల కారణాలు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే అవి ఆ సంగతులు మనకు దీవెనకరంగా ఉంటాయి. పరిపూర్ణమైన అవగాహన గనక మనకు లేకపోతే మనము ఆశీర్వాదాన్ని మిస్ అవుతాం. కనుక మీరందరూ ఈ విషయాలు గమనించాలని కోరుతున్నాను. మంచిది. మరి ఈ పామ్ సండే గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముందు ఎక్కడెక్కడ వ్రాయబడింది అనే విషయాల్ని మనం చూద్దాం. సువార్తలు 4 మనకు బైబిల్లో కనబడతాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో కూడా ఈ పామ్ సండే గురించి వ్రాయబడింది. మత్తయి సువార్తలో ఎక్కడ వ్రాయబడిందంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 1వ వచనం నుండి 11వ వచనం వరకు వ్రాయబడింది. మరి మార్కు సువార్తలో 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో వ్రాయబడింది. లూకా సువార్తలో 19వ అధ్యాయం 28 నుండి 44 వచనాల్లో వ్రాయబడింది. యోహాను సువార్తలోనైతే 12వ అధ్యాయం 12 నుంచి 19 వచనాల్లో చూడగలం. సో ఈ పామ్ సండే మట్టలాదివారంగా క్రైస్తవ లోకమంతా జరుపుకునేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భము 4 సువార్తలలో కూడా ప్రస్తావించబడినట్టు మనం చూస్తాం. దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే యూదులైన వారు జరుపుకునే పండుగలలో ఒక పండుగ పేరు పస్కా పండుగ. ఏమిటది? పస్కా పండుగ. ఈ పస్కా పండుగ నిమిత్తమే యేసు ప్రభు ఆయన యెరూషలేమునకు రావడం జరిగింది. దేవుడు ఇశ్రాయేలులకు అనుగ్రహించిన ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం తేలిగ్గా గుర్తుంటుంది మీకు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అదేంటంటే ఇశ్రాయేలీలలో పురుషులైన వారందరూ ఏటికి 3 మారులు అంటే సంవత్సరానికి 3 సార్లు ఆయన సన్నిధిని కనపడాలి. ఏంటి ఆ 3 సందర్భాలు అని మనం చూస్తే, ఒకటి పస్కా పండుగ, రెండవది వారముల పండుగ, ఓకే అంటే పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ. పొంగని పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ 2 ఒకటే. వారముల పండుగ అంటేనేమో అది పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి ఇశ్రాయేలీలలో ఉన్న పురుషులందరూ కూడా ఎక్కడికి రావాలి? ఈ మాట చెప్పగానే ఇవాళ కానీ ఇలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చామనుకోండి, మీలో చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు ఎవరో ఒకళ్ళు ఇళ్ళ దగ్గర ఉండకపోతే ఎట్లాగా? ఈ మధ్య ఎవరో నన్ను అడిగారు, ఏమనంటే ఎందుకని చర్చిలో ఎక్కువ ఏ చర్చిలో చూసినా ఆడవాళ్లే కనపడుతున్నారు, మగాళ్ళు ఏమవుతున్నారు, మగాళ్ళు తక్కువ మంది కనపడుతున్నారంటే వెరీ సింపుల్ అండి, అదేంటంటే హౌస్ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? దేవుడు భలే పెట్టాడు ఇక్కడ.
ఇశ్రాయేలులో ఉన్న స్త్రీలందరూ రావాలని నేను పెట్టలేదు. పురుషులందరూ వస్తే ఇంకేమన్నా ఉందా చెప్పండి? ఇంట్లో పురుషుడు లేడు అంటే అది దొంగలకు అనుకూలమైనటువంటి సమయం, అంతేనంటారా? ఇశ్రాయేలు జనాంగము చుట్టూ శత్రురాజులే, అన్ని 4 దిక్కుల శత్రువులే. అంటే మరి ఇశ్రాయేలులో ఉన్న పురుషులందరూ కూడా దేవుడు కోరుకొనినటువంటి స్థానము, ఆయన సన్నిధికి అందరూ కనబడాలి అంటే పురుషులందరూ వచ్చేస్తే మరి ఇంటి దగ్గర ఆడాళ్ళ సంగతి ఏంటి? ఇంటి దగ్గర గొడ్డు గోదా సంగతి ఏంటి? ఆస్తిపాస్తుల సంగతి ఏమైపోవాలి? అందుకేనంటగా ఇవాళ రేపు కుటుంబ సమేతంగా ప్రార్థనలకు రావడానికి చాలామందికి అభ్యంతరం ఎందుకు అవుతుందో నాకు ఈ వాక్యం చదివాక అర్థమైంది. ఇంక అర్థం చేసుకుని ఊరుకుంటున్నాను. నేను ఏం ఊరుకుంటున్నాను? ఎవరైనా ఇంట్లో ఒకళ్ళ ప్రార్థనకు రాలేదంటే నేను మంచిగానే అర్థం చేసుకుంటున్నాను. ఏమని అర్థం చేసుకుంటున్నానంటే బహుశా వాళ్ళని ఇంటి దగ్గర కాపలాకి పెట్టొచ్చుంటారు. ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గర కాపలా పెట్టొచ్చుంటారు. పిల్లలు రాపోయినా కాపలా పెట్టినట్టే లెక్క, అంతేనా? రైట్. బాగా ఆలోచన చెయ్యండి. దేవుడు ఇలా ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటకు లోబడటం అంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదు. అప్పట్లో మనకున్నట్టుగా సీసీ కెమెరాలు లేవు. కొన్ని సీసీ కెమెరా ఉంటే ఎవడొచ్చాడో ఎవడు పోయాడో తెలియడానికి ఏమైనా కొడుతుంది. ఏమన్నా డిజిటల్ లాక్స్ ఉన్నాయా? ఏమీ లేవు. ప్రహరీ గోడలు ఉన్నాయా? ఏమీ లేవు. అంటే పురుషులైన వారందరూ దేవుని సన్నిధికి వచ్చారు అంటే అర్థం ఏంటంటే మా భద్రత, మా భరోసా అంతా నువ్వే అని అర్థం అన్నమాట. అవునా పాస్టర్ గారు, అంత మర్మం ఉందా దీని వెనక? అవును, మరి మామూలు విషయం కాదు. చుట్టూ శత్రురాజులు, పురుషులు లేకపోతే దాడులు జరిగిపోతాయి. కానీ వాళ్ళు ఎలా వచ్చారంటే మేము ఇక్కడికి వస్తే అదంతా ఆయనే చూసుకుంటాడు. అందరూ అనండి ఒకసారి, అంతా ఆయనే చూసుకుంటాడు. మరి నిజంగానే వీళ్ళు పస్కా పండుగకు వచ్చినప్పుడు కానీ, పెంతెకొస్తు పండుగకు వచ్చినప్పుడు కానీ, పర్ణశాలల పండుగకు వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీద ఏ దాడులు జరగకుండా ఆయనే చూసుకున్నాడు. దేవుని బిడ్డ, నీవు ఆయన ఆరాధించుటకు వచ్చినప్పుడు ఓకే, నిన్ను గురించిన, నీ కుటుంబమును గురించిన, నీకున్న సమస్తమును గురించిన జాగ్రత్త ఆయనే వహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో చరిత్రలో మనం చూస్తే యేసు ప్రభు యెరూషలేమునకు రావడం, దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యం చూస్తే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం యూదు పురుషులందరూ, ప్రతి పురుషుడు యెరూషలేమునకు పస్కా, పెంతెకొస్తు, పర్ణశాలల పండుగలో కనబడాలి. అంటే ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చినది ఇది ఏ సందర్భము అంటే అది పస్కా పండుగకు వచ్చాడు ఆయన. ఏంటి? పస్కా పండుగకి ఆయన వచ్చాడు. పస్కా పండుగ ఎలా జరగాలి, ఏమిటి, దాని వెనక ఒక కట్టడం ఉంది. అదంతా మనకు తెలియాలంటే నిర్గమకాండం 12వ అధ్యాయం చదవాలి. ఆ నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు క్యాలెండర్లో మొదటి నెల 14వ తారీఖు పండగ. ఎన్నో రోజు? డేట్ ఏం మారదండి, ఇక డేట్లు ఏం మారవు. దీనికి పండగలకి డేట్లు మారే పండగలు కాదు ఇవి. దేవునికి స్తోత్రం, ఫిక్స్డ్ బై గాడ్. దేవుని చేత ఒక కట్టడగా నియమించబడింది. నెలలో 14వ రోజు మీరు ఈ పండగ జరిగించాలి. అయితే ఈ పండగకు సిద్ధపాటు కూడా ఉంటుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం కనుక మీరు చదివితే ఈ నెల దశమి నాడు అని ఉంది. ఏముందండి? ఏమి చేయాలంట దశమి నాడు అంటే పండగ ఇంకా 4-5 రోజులు ముందుగానే. దశమి అంటే ఇది 10వ రోజు కదండి. పండగ ఎన్నో రోజట? 14వ రోజు. పండగ 14వ రోజు దశమి నాడు ఏం చేయాలో అక్కడ వ్రాయబడింది. చదవండి, స్క్రీన్ మీద అయినా చూడండి. దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి అంటే కుటుంబానికి ఒక గొర్రె పిల్ల, ఒక మేక పిల్ల కానీ తీసుకోవాలి. ఇది లెక్క. దశమి నాడు అందరికి ఉన్న పనేంటి? దశమి నాడు అందరికి ఉన్న పనేంటి? కుటుంబముల లెక్క చొప్పున
ప్రతి వాడు కూడా ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఎంపిక చేసుకోవాలి. దేనికి? దండేయడానికా? దేనికి దండేయడానికా? గొర్రె పిల్లకి సన్మానం చేయడానికా? కాదు కాదు. దేనికట ఎంపిక చేసేది? వధించడానికి. దేనికండి? వధించడానికి. పండగ ఇంకా 4-5 రోజులు ముందుగానే 14వ తారీఖు జరిగే పండగకి 10వ రోజే ఏం చేయాలట? వాళ్ళు కుటుంబానికి ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లని ఎంపిక చేసుకోవాలి. అసలు ఇదంతా ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసలుగా ఉండగా ఫరో యొక్క చెర నుండి, ఐగుప్తు దాసత్వము నుంచి వారిని విడిపించే క్రమములో దేవుడు ఐగుప్తు దేశములో పలు విధమైన అద్భుతాలు, సూచక్రియలు ఆయన చేశాడు. ఫరో ఎదుట తన బలమును, తన ప్రభావాన్ని కనపరిచాడు. ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో ఇశ్రాయేలును వెళ్ళనివ్వట్లేదు. దేవుడు చెప్పాడు, ఈసారి నేను ఒక కార్యం చేయబోతున్నాను. ఈ దెబ్బతో ఫరో మిమ్మల్ని అందరిని ఏం చేస్తాడు? సాగనంపుతాడు. దాని క్రమం ఇది అని చెప్పాడు. అదేంటంటే, నేను సంహార దూతను పంపించబోతున్నాను. ఎక్కడికి? ఐగుప్తు దేశములోనికి పంపించబోతున్నాను. అయితే ఆ సంహార దూత ఐగుప్తు దేశములోనికి వచ్చినప్పుడు ప్రతి ఇంట చొరబడి జ్యేష్ఠులైన వారిని ఏం చేస్తాడు? హతము చేస్తాడు. మీ గృహాలలోనికి ఆ సంహారకుడు ప్రవేశించకుండా ఉండడానికి గాను మీరు ఒక గుర్తును పాటించాలి. అదేమిటంటే, కుటుంబానికి ఒకడు ఆ కట్టడం అన్నమాట ఇది. ఓకే, ఇంకా 4-5 రోజుల ముందుగానే మీరు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని దాని యొక్క రక్తమును వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధము యొక్క నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి వ్రాయాలి. ఏ యొక్క గృహము, ఏ ద్వారము ఆ విధంగా ముద్రించబడుతుందో ఆ ద్వారమును సంహారకుడు దాటిపోతాడు. ఇది ప్రభు నియమించినటువంటి కట్టడ. విధేయులైన వారందరూ ఆ విధంగా చేశారు. ఇశ్రాయేలులో ఏ ఒక్కరి తొలుచులు హతము కాకుండా దేవుడు వారిని కాపాడారు, వారిని రక్షించి వారికి విడుదలను ఇచ్చారు. దానికి సూచనగానే, దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు వారికి అనుగ్రహించిన విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ చేసే పండుగే పస్కా. దాన్ని ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే ఏంటి? దాటిపోవుట. ఏం చెప్పండి? ఏమి దాటిపోయింది? మరణం దాటిపోయింది. ఏం దాటిపోయింది? మరణం దాటిపోయింది. దాన్ని జ్ఞాపకం చేసుకొని వారు ఆ పండుగను చేస్తారు. రైట్, ఇది చరిత్ర. ఇంకొక విషయం కూడా మీతో చెప్తాను, బాగా వినండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య చేస్తున్న దినములలో బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభును ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఇదిగో, ఆయన వైపు చేయి చూపిస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రోజున ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం, ఐగుప్తు దాసత్వము నుంచి వారు విడిపించబడ్డారు. దాసత్వము, బానిసత్వము ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుసులే. మీకెవరు అలా లేదుగా, మీకు అంత బాధరబంది ఏమీ తెలియదు. దాసత్వం అంటే ఎలా ఉంటుందో, బానిసత్వం అంటే ఎలా ఉంటుందో దానికి లోనైన వాళ్ళకి తెలుసు. సపోజ్ అనుకుందాం, ఎందుకు తెలియదు చెప్తాను వినండి. ఎవరైనా త్రాగుడుకు బానిసలైపోయిన అడగండి, ఏమిరా తమ్ముడు జీవితం ఎలా ఉంది అన్నా, బతికెట్టుందంటే ఏం చెప్పమంటారా నాయన, ఏమైపోతావు, నా కష్టమంతా దేనికి పోతుంది? సంతోషం. గుర్తిస్తే బాగుండు, చాలామంది అలా గుర్తించడంలా. దాసత్వం ఎలా ఉంటుందంటే, నీకంటూ ఇక ఏమీ స్వేచ్ఛ ఉండదు. నీ కష్టమునకు తగిన ప్రతిఫలము నీవు పొందలేని పరిస్థితి. సో ఐగుప్తు దాసత్వములో నుండి, బానిసత్వములోంచి వారు విడిపించబడ్డారు. మనం కూడా ఆగస్టు 15 చెప్పుకుంటాంగా, బ్రిటిష్ వారి యొక్క దాస్య శృంఖలాల నుంచి మనము విడుదల పొందాము అని మనం చెప్పుకుంటాం కదా. అసలు ఎందుకు విడుదల కోరారు? కారణం ఏంటంటే, కష్టమేమో మనది, చెప్పండి, అనుభవించేదంతా కూడా ఎవరు? ఆంగ్లేయులు. అందుకని మనం ఏం కోరుకున్నాం? స్వాతంత్రాన్ని కోరుకున్నాం. అన్ని దాసత్వములలో కల్లా భయంకరమైన దాసత్వం ఏంటంటే, ఒక మనుషుడు పాపమునకు దాసుడైనప్పుడు అది అత్యంత భయంకరమైనటువంటి దాసత్వము.
సో అలాంటి పాప దాస్యము నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. సర్వ మానవాళి పాప పరిహారార్థం. ఆ రోజున ఇశ్రాయేలీలు ఎలాగా కుటుంబానికి ఒకడు ఒక గొర్రె పిల్లను తీసుకొని వధించారో, ఆ పస్కా పండుగ నాడు యేసు ప్రభు తానే ఒక గొర్రె పిల్లగా, ఎవరికి అంతకుముందే ఇంటికి ఒక గొర్రె పిల్ల, ఇప్పుడు ఈయన ఎలా వెళుతున్నాడు చెప్పండి? ఈయన ఎలా వెళుతున్నాడు? సర్వమానవాళి పక్షంగా అందరి దాసత్వము యొక్క విడుదల కొరకు ఈయన వధించబడడానికి వెళుతున్నాడు. సో ఇప్పుడు యేసు యెరూషలేమునకు విజయోత్సవముతో వస్తున్నాడని ఒక కోణములో నుంచి చూస్తే కనబడుతుంది, కానీ రెండవ కోణమును గనక మనం చూస్తే ఆయన దేనికి ప్రవేశిస్తున్నాడు? వధించబడుటకు పోవుచున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లగా. ఇవాళ ఏం జరుగుతుందంటే ఆ సంగతిని మరిచిపోయి కేవలం మట్టలను పట్టుకొని ఆనందోత్సాహములు మనం చేయడం కాదు, కానీ ఆయన ఎందుకొరకు యెరూషలేమునకు వచ్చాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలారా, ఈ విషయాలను మీరు బాగా గమనించండి. యేసు యెరూషలేమునకు వచ్చింది సర్వమానవాళి పాప పరిహారార్థం. వధించబడుటకై ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరొక విషయం మీకు బాగా ఆశ్చర్యం కలిగించే, మీకు ఆసక్తి కలిగించే మరొక సంగతిని కూడా లేఖనములో నుంచి మీకు చూపిస్తాను. మా అబ్బాయి నిన్నటి సాయంత్రం నుంచి నన్ను ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు. మరి ఎక్కడ చదివాడో ఎవరు చెప్పారో మరి తెలియదు, కానీ నాన్న యెరూషలేముకు 12 గుమ్మాలు ఉంటాయి అంట కదా. రాత్రి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా వదిలిపెట్టట్లా, ఫ్యామిలీ ప్రేయర్ కూర్చున్నప్పుడు కూడా, నానా నా క్వశ్చన్కి ఆన్సర్ అంటున్నాడు. ఏమని? యెరూషలేమునకు 12 గుమ్మాలు ఉంటాయంట కదా. ఆ 12 గుమ్మములలో ఏ గుమ్మం ద్వారా యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చాడు నాకు తేల్చమంటాడు. మీరైతే ఏం చేస్తారు? ఉరుగా ఏదో గుమ్మలోంచి వచ్చాడు రా, నీకెందుకంటే ఇప్పుడు అది ఏనాడో జరిగిపోయింది, ఇప్పుడు అవసరం అంటావా అని 2 ముట్టుకాయలు వేసేవాళ్ళేమో. నేనైతే అలా వేయలేదు. చెప్తాను నాన్న, నీకు తప్పకుండా ఆన్సర్ చెప్తాను. అది అవసరమైన సంగతే, అది అనవసరమైన ప్రశ్న కాదు, అది అవసరమైన మంచి ప్రశ్న. వీళ్ళు కూడా అంతే. ఎవరైనా బైబిల్లో నుంచి పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా ప్రశ్నలు అడిగితే తెలిస్తే సమాధానం చెప్పండి, తెలియకపోతే తెలుసుకొని చెప్తానని చెప్పండి. అంతేగాని అది అవసరమా ఇది అవసరం నోరు మూసాయి అనే మాటలు అనకండి. పిల్లలు ఏదైనా ఆసక్తిగా ఒక విషయం అడుగుతున్నప్పుడు తెలిస్తే మనం చెప్పాలి, తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి. అది అవసరం. దేవుని పిల్లలారా, ఇది ఎందుకంత ముఖ్యమో మీకు ఇప్పుడు నేను చెప్తాను. అది అవసరమే, తెలుసుకోవాల్సిన విషయమే. యెరూషలేమునకు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన తూర్పు గుమ్మము గుండా ప్రవేశించాడు. ఏ గుమ్మం గుండా ప్రవేశించాడు? తూర్పు గుమ్మము గుండా ఆయన ప్రవేశించాడు. దాని చారిత్రక సంగతులను మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఒకసారి దానికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే సువర్ణ గుమ్మము. ఏ గుమ్మము? సువర్ణ గుమ్మము లేదా తూర్పు గుమ్మము గుండా ప్రవేశించాడు. యెహెజ్కేలు ప్రవచనం ప్రకారం, అందరు తీసి చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను గనుక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశించకుండునట్లు ఎన్నడును తీయబడకుండా అది మూయబడియే ఉండును. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. ఎప్పటి ప్రవచనమో తెలుసా? ఇది యేసు ప్రభు ఈ లోకములోనికి శరీరధారిగా రావటానికి సుమారు 550 నుండి 600 సంవత్సరాల పూర్వము చెప్పబడిన ప్రవచనం అది. చూడండి ఎంత స్పెసిఫిక్గా బైబిల్ను మీరు బాగా గమనించండి. ఇది సత్యవేద గ్రంథము, ఇది కల్పనా కథల పుస్తకము కాదు, ఊహాగానముల పుస్తకము కాదు.
నీవు నిశితంగా పరిశీలనగా పరిశోధనాత్మకంగా చదువుతున్నప్పుడు బైబిలు ఎంతటి సత్యవేద గ్రంథమో మీరు నేను గ్రహించవచ్చు. యెహెజ్కేలు ద్వారా ప్రవచనం ఏమని? ఆ మెస్సయ్య ఆయన ఎక్కడి నుంచి, ఏ గుమ్మము గుండా రావాలి? 12 గుమ్మాలుంటే ఆ 12 గుమ్మాలలో ఒకటి తూర్పు గుమ్మము, సువర్ణ గుమ్మము. ఆ గుమ్మము గుండా ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత మరిక ఏ మనుష్యుడు ఆ గుమ్మము గుండా ప్రవేశించకుండానట్లు అది మూయబడుతుంది అని చెప్పబడింది. చరిత్రను గమనిస్తే దేవుని పిల్లలారా, ఒకసారి ఆ గుమ్మం ఎలా ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తూర్పు గుమ్మము ఈ రోజుకి అలానే ఉంది. ఇది ఇవాళ ఫోటో. మీరు వెళ్ళి తెచ్చారా, తీసుకొచ్చారా అనబాకండి. నేను వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు, నెట్ నుంచే డౌన్లోడ్ చేశా. ఉన్నట్టే చెప్తున్నాను మీతో. నేను వెళ్ళి ఫోటో తీసుకొని రాలేదు. వెళ్ళి ఫోటో తీసుకొచ్చిన వాళ్ళు ఆ ఫోటోని అందుబాటులో పెట్టారు. మీకు కావాలంటే మీరు కూడా పెట్టుకోండి. ఏంటది? ఈ రోజుకి టిల్ టుడే, ఈ రోజు వరకు యెరూషలేము ఓల్డ్ సిటీ యొక్క గుమ్మములలో ఆ తూర్పు గుమ్మము మూయబడే ఉంది. ఎవరు మూశారు దీన్ని? ఒకసారి మీరు చూస్తుంది. ఇది ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన మహా సుల్తాన్ సులేమాన్ అనే ఆయన క్రీస్తు శకం 1541లో మోయించేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది తెరవబడకుండా అలానే మూయబడింది. 500 సంవత్సరాలు చిల్లర ఇప్పటికి. ఇప్పుడు ఇదేంటి 2025. అది ఎప్పుడు నేను చెప్పాను? క్రీస్తు శకం 1541. ఇక మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు 2025 మైనస్ 1541 కొట్టుకుని లెక్కలు తెలుసుకుంటే తర్వాత సంగతి. కానీ సుమారుగా ఎన్నాళ్ళు చెప్పండి? 500 ఏండ్లుగా ఈ పట్టణ గుమ్మం ఇలానే మూయబడి ఉంది. పాస్టర్ గారు వెళ్ళి తెరుద్దామంటే అది మీ వల్ల నా వల్ల అవ్వదు. దానికి వెనక చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మీ హృదయ పలకం మీద వీటిని రాసుకోండి, మీ మదిలో వీటిని స్థిరపరచుకోండి. ఈ గుమ్మము తీయబడే రోజు ఒకటి ఉంది. అది మరలా ప్రభు యొక్క 2వ రాకడ. ఈ గుమ్మాన్ని తీయాలన్న ప్రయత్నాల మధ్యలో చాలామంది చేశారు, ఈ రోజుకి చేస్తున్నారు, సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ దాని వెనక చాలా గొడవలు ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్తున్నాను చరిత్ర అంతటిని. ఒకరోజు ఆ గుమ్మం తీయబడుతుంది. అది ఎప్పుడంటే మరలా ప్రభువు తాను వాగ్దానము చేసిన మేరకు ఈ భూమి మీదకు ఆయన రాబోతున్నాడు. యెరూషలేమును కేంద్రంగా 1000 ఏండ్ల పరిపాలన ఆయన జరిగించబోతున్నాడు. ఆ సమయాన ఈ గుమ్మము తీయబడుతుంది. మరలా ఈ గుమ్మము గుండానే ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. మోయబడే సంగతి వ్రాయబడింది. అది తెరవబడుతుంది. ఆయన వచ్చు వరకు అది మూయబడి ఉంటుంది. ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ అంటే ఏదో పాస్టర్ గారు 2 మాటలు చెప్తాడు వినేసి వెళ్ళిపోదాం. బైబిల్ చదవడానికి మనకు ఆసక్తి కావాలి, తెలుసుకోవాలి. నీవు కలిగి ఉన్న బైబిల్ అసామాన్యమైన గ్రంథం. అది సత్యవేద గ్రంథం. రుజువులు, చారిత్రాత్మక రుజువులతో నింపబడినటువంటి గ్రంథం. ఇది ప్రవచన గ్రంథం. నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి, నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో టూకీగా మట్టలాదివారము జరుపుకుంటున్న ఈ రోజున మనం ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి నేను చెప్పడం జరిగింది. ఇవి చారిత్రక సంగతులు. ఇది అవసరమేనా పాస్టర్ గారు? అవసరమే. అంటే నువ్వు కథలు వినటం లేదు, మీరేం వినటం లేదు, మీరు వింటున్నది కథలు కాదు. దురద తీరడానికి, చెవులు దురద తీరడానికి కల్పనా కథలు కాదు మీరు వింటుంది. ఇవి చారిత్రక వాస్తవాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎప్పుడు తెరవబడుతుందయ్యా ఈ గుమ్మము? క్రీస్తు ప్రభుని 2వ రాకడలో ఇది తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవుని పిల్లలారా, ఇప్పుడు లేఖనములో నుండి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. లూకా సువార్త తీయండి. మొత్తం 4 సువార్తల్లో ఉంది ఈ సందర్భం గురించి. అయితే ఈరోజు మన ధ్యానం కొరకు లూకా సువార్తలోని మాటలు మనం చూద్దాం. 19వ అధ్యాయం అందరూ తీయండి. 19వ అధ్యాయం 29వ వచనము నుండి ఉన్న భాగములో మనం కొన్ని సంగతులను చదివి ధ్యానం చేద్దాం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ముందుగా మనం చూచాము, యేసు ప్రభు యెరూషలేమునకు ఎలా వచ్చాడు? ఆయన చెప్పండి, సిద్ధపరచబడిన గొర్రె పిల్ల. ఎవరు? పస్కా పండుగను ఆధారం చేసుకుని మనం చూస్తే యేసు ప్రభు యెరూషలేమునకు దశమి నాడు ఎప్పుడు వచ్చాడు? దశమి నాడు వచ్చాడు. 14వ రోజు జరిగే పండగకి ముందే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గొర్రెపిల్లని ఎప్పుడు సిద్ధం చేసుకోవాలని ఉంది? నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం 4 రోజులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మరి వచ్చాడా? ఎలా వచ్చాడు ఆయన? సిద్ధపరచబడిన గొర్రెపిల్ల, సర్వమానవాళి పాప పరిహారం కోసం రక్తం చిందించటానికి, అందరి కుటుంబములకు బదులుగా. మామూలుగా అయితే కుటుంబానికి ఒకడు ఏం చేయాలి? కాన్సెప్ట్, బైబిల్ కాన్సెప్ట్ గమనించండి. ఇంటికి ఒక దేవుడు ఉండడు. ఏమండోయ్, ఊరికొక దేవుడు ఉండడు. ఇంటికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు. కాన్సెప్ట్ ఇది సరైన కాన్సెప్ట్ కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన అందరి కుటుంబముల పక్షంగా ఒకే ఒక గొర్రెపిల్ల, సర్వమానవాళి పక్షంగా ఒకే ఒక గొర్రెపిల్ల, భారతదేశ పక్షంగా, ఏమండి, ప్రపంచ దేశములు అన్ని దేశముల పక్షంగా, భూమి యొక్క నట్ట నడుమగా, హల్లెలూయా, వధించబడుటకు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వధించబడుటకై ఆయన ప్రవేశించాడు. నీ మీదనున్న పాపమును, నీ మీదనున్న శాపమును కొట్టివేయుటకు, నిన్ను విమోచించుటకు, పాప దాసత్వము నుంచి నీకు విడుదలనివ్వడానికి ఆయన వధించబడుటకై యెరూషలేమునకు ప్రవేశించాడు. చరిత్ర రుజువులతో నేను మీ ముందుంచాను. అయితే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆయన వధించబడ్డాడు, కానీ ఆ వధించబడిన గొర్రెపిల్లగా ఉన్న ప్రభుని రక్తము చేత ఈ రోజున ముద్రించబడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరి మీద నుంచి పాపము శాపము దాటి వెళ్ళిపోతుందో తెలుసా? ముద్రించబడిన గృహాలు, ముద్రించబడిన కుటుంబాలు, ముద్రించబడిన వ్యక్తులను ఆయన విమోచించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని క్రీస్తు మరణ పునరుద్ధానములలో మనము పాలివారమగుటకు సూచనగా మనము బాప్తిస్మము పొందుట ద్వారా ప్రభువును స్వంత రక్షకునిగా మనము అంగీకరించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సిద్ధపరచబడిన గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన యెరూషలేమునకు ఎలా వచ్చాడో తెలుసా? దీనుడును సాత్వికుడునైన రాజుగా వచ్చాడు. ఆయన నీ రాజు దీనుడు, నీ రాజు సాత్వికుడు. సహజంగా రాజులు అనగానే అహంకారము, రాజులకు అలంకారము. అందరూ చెప్పండి, రాజులకు ఏది అలంకారం? అహంకారమే రాజులకు. ఈ మధ్య సమాజంలో భలే నేర్పిస్తున్నారులే. స్త్రీకేమో అణకువ అలంకారము, పురుషులకేమో అహంకారమే అలంకారం అంట. పురుషులు ఎవరైనా అహంకారం లేకపోతే పురుషుడు అంటేనే ఏముండాలంట? చెప్పాలి. అసలు మగాళ్ళు అంటేనే ఏముండాలి? ఆ పేరులోనే ఏముండాలి? నేను మగాణ్ణి. ఏముంది అందులో?
పురుషులకేమో అహంకారము అలంకారం అంట, స్త్రీకేమో అణకువ అలంకారం అంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ముందు స్త్రీ అని పురుషుడని భేదం లేదు. నువ్వు ఎవరివైనా, నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడవైనా నీకు అణుకువే అలంకారం. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు మనకు మాదిరిని చూపించారు? నీ రాజు, నీ ప్రభువు దీనుడును సాత్వికుడునై వస్తాడు. ఏమికి వస్తాడు ఆయన? ఈ మాట కూడా ఉంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో ఈ ప్రవచనం వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, ప్రవచన నెరవేర్పు నిమిత్తము ఆయన ఏమి తీసుకురమ్మంటున్నాడు? గాడిదను తీసుకొని రమ్మంటున్నాడు. దీనుడిగా సాత్వికుడుగా ఆయన వచ్చాడు. మరొక వాక్యం కూడా మీరు చూడాలని నేను కోరుతున్నాను. ఆయన ఎలా వచ్చాడు, యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అని మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు. మీరు ఆ మాట గమనించారా? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఏమండి, అసలు ఈ సందర్భం ఒక్కసారి మీ కళ్ళ ముందుకు రానివ్వండి. ప్రజలందరేమో ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు స్తోత్రగానము చేస్తూ ఆనందగానము చేస్తుంటే ఈయన ఏడుస్తాడేంటి? ఎందుకు వస్తుంది ఈయనకి ఏడుపు? చెప్తాను, ముందే వినండి బాగా. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. ఈ రోజున కేకలేస్తున్న ఈ ప్రజలే స్తోత్రము స్తోత్రము స్తోత్రము, హోసనా 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 అంటున్న ఈ ప్రజలే మరి 4-5 రోజులు తిరిగేసరికి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయబోతున్నారు వాళ్ళు. ఆయన సంగతిని ఎరిగి ఉన్నాడు. ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి ఆయన, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తే ప్రభు మనకు ఎలా కనబడుతున్నాడంటే ఆయన కనికరము గల విజ్ఞాపనకర్తగా కనబడుతున్నాడు. సో యేసు యెరూషలేమునకు ఎలా వచ్చాడు? 3 మాటలు మీకు చెప్పాను. ఒకటి, సిద్ధపరచబడిన గొర్రెపిల్లగా, వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. యేసు యెరూషలేమునకు ఎలా వచ్చాడు? దీనుడుగా సాత్వికుడుగా ఆయన వచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలుసుకోవాలి. సహజంగా రాజులు గుర్రముల మీద ప్రయాణం చేస్తారు కదా. ఈయనంటి గాడిద మీద అంటే ఇశ్రాయేలుల మధ్య ఉన్న కట్టడ ఏమిటంటే, రాజుగారు గాడిదని ఎక్కొస్తుంటే అర్థం అది సమాధానంతో వస్తున్నాడని, గుర్రాన్ని ఎక్కొస్తే యుద్ధానికి వస్తున్నాడని అర్థం. మీకు ఎవరికైనా ఫీలింగ్ ఉందేమో, ఒకవేళ అయ్యో యేసు ప్రభు పొరపాటు చేశాడు, నేనుంటే గుర్రం సప్లై చేసేవాడిని, ఆ గాడిదనిచ్చారని మీరు అనబాకండి. అర్థమైందా? ఆయనే తెమ్మన్నాడు గాడిదను, పర్పస్ఫుల్గా తెమ్మన్నాడు. ఎందుకంటే యేసు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధానపరచుటకై వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమాధానకర్తగా వచ్చాడు. ప్రిన్స్ ఆఫ్ పీస్గా ఆయన వచ్చాడు. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతిగా ఆయన వచ్చాడు. యేసు మరలా ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆయన ఈసారి సమాధానకర్తగా రాబోవటం లేదు, నీ కోరిక తీరుస్తాడు. ఏంట కోరిక? గుర్రం ఎక్కే వస్తాడు. అయితే అది ఏ గుర్రం? పెళ్ళిళ్ళకి గట్టే గుర్రబండ్లు, గుర్రాలు అనుకోబాకండి. లేకపోతే ఎక్కడన్నా పల్లెటూర్ల దగ్గర ఇంకా గుర్రబండ్లు ఉన్నాయి, ఆ గుర్రాలు అనుకోమండి. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. ఈసారి ఆయన రాబోతున్నప్పుడు మొదటిసారి కాపరిగా వచ్చాడు. అందుకని అందరిలో ఫోటోలు ఏమంటాయి చెప్పనా? యేసు ప్రభు అనగానే ఓ గొర్రె పిల్లని ఎత్తుకున్నట్టుగా. ఏమండి, వాస్తవంగా యేసు ప్రభు గొర్రెలను గాయలేదు. అది అంతా ఏంటంటే ఊహ. వాస్తవంగా యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన వడ్రంగి పని చేశాడు. అలాగని ఆయన ఎప్పుడు గొర్రె పిల్లను పట్టుకోలేదని కూడా నేను అనను. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయన వడ్రంగి పని చేసినట్టుగా మనకు రుజువులు కనబడుతున్నాయి. మరి అదేంటండి, ఆ ఫోటోలు ఏంటండి? అందుకనే ఫోటోలు చూసి మోసపోబాకండి అంటాను నేను. ఫోటోలను ఆరాధించొద్దు అంటాను. అందుకే నేను, మీరు ఆరాధించేటప్పుడు ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు కదా, అందుకని అలాంటి ఫొటోస్ అన్నమాట. అర్థం చేసుకోండి, యేసు మొదటిసారి వచ్చినప్పుడు కాపరిగా వచ్చాడు. మీకు గుర్తుండడం కోసం ఆ వర్డ్స్ రైమింగ్గా ఉండడానికి మీకు చెప్తున్నాను. ఆయన కాపరిగా వచ్చాడు. ఈసారి ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. అందరూ చెప్పండి, కాపరి, తీర్పరి. కాపరిగా వచ్చాడు. ఓకే, స్పందిస్తే మంచిది, చక్కగా ఆయన మాటకు స్పందిస్తే మంచిది. ఆయన వలన మేపడి ఆయన చేత మేపబడు గొర్రెగా నీ ఉండే మంచిది. ఇవాళ క్రైస్తవులను లోకము వ్యంగ్యంగా మాట్లాడుతూ గొర్రె బిడ్డలు అంటున్నారు. సంతోషం నాయన, మీరు మాకు ఇచ్చిన బిరుదుని బట్టి. నిజమే, నేను గొర్రెనే. ఎవరు గొర్రెనో తెలుసా? నా ప్రభువు మేపడి గొర్రెను నేను. దేవునికి స్తోత్రం. నీవు ఏ ఉద్దేశంతో నన్ను అన్నా పర్వాలేదు, క్రైస్తవ్యాన్ని నువ్వు గొర్రె బిడ్డలను ఇంకొకటను ఏం పర్వాలేదు, మేము గొర్రెలమే, ఆయన మేపెడి గొర్రెలము. అభ్యంతరం లేదు కదా? ఇక క్లియర్. నేను అక్కడక్కడ చూస్తున్నాను కొంతమంది ఎంత హేళనో, వీళ్ళంతా గొర్రె బిడ్డల గొర్రెలు అంటున్నారు. అవును, గొర్రెలమే, మేమేమో సిగ్గుపడటం లేదు మేము గొర్రెలమని చెప్పుకోవడానికి. ఆయన మేపిడి గొర్రెనే నేను. మనమందరం, మీకేమైనా ఇబ్బంది ఉంటే ఆగండి, నేనైతే ధైర్యంగా చెప్తున్నాను, నేను గొర్రె బిడ్డని. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా గొర్రె ఇట్లా అన్నారు అనుకోండి, వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. నేను వ్యంగ్యంగా అన్నా పర్వాలేదు. మందిరానికి వెళ్ళొస్తున్నా, ఏం గొర్రె ప్రార్థనకి వెళ్ళొచ్చావు అనుకోండి, దానికేం ఫీల్ అవ్వకండి. 4 మాటలు ఎదురుబడి అనమాకండి. ఏంది మాటలు సరిగ్గా ఏమంటున్నాను, గొర్రె ఊరు గొర్రె నువ్వా నేను అంటే నువ్వు ఇక గొర్రెవి కాదు. నువ్వు ఇక ప్రభు నీకు అది నేర్పించాల. నేను ఒకవేళ ప్రార్థన, కొంతమందికి వేళన ఉంటుంది కదా, ప్రార్థనకి వెళ్ళొచ్చాను, ఏం గొర్రె వెళ్ళొచ్చావా అన్నారు అనుకోనా, వెళ్ళొచ్చా, తినొచ్చా, ఏం తినొచ్చాను, నా కాపరి పెట్టిన భోజనం తినొచ్చిన గొర్రెను నేను. హల్లెలూయా. ఆయన మేపిడి గొర్రెను. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోమా, నన్ను గొర్రెంటూ హేళన చేస్తున్నావే సహోదరుడా, నన్ను గొర్రెంటూ హేళన చేస్తున్నావే సహోదరి, నీవు కూడా ఆ ప్రభువు కాపరిగా నుండి మేపిడి గొర్రెగా ఉంటే మంచిది. నీవు గనక ఆయన మేపిడి గొర్రెగా ఉండకపోతే ఆయన ఈ మారు తీర్పరిగా రాబోతున్నాడు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. చూడు యెరూషలేము గుమ్మాన్ని, ఆ గుమ్మం ఎందుకు మూయబడిందని అడుగు. 1541వ సంవత్సరములో ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన ఆ సుల్తాన్ మూయించినటువంటి ఆ యొక్క ద్వారం ఈ రోజు వరకు ఎందుకు మహానుభావులు తెరిపించలేకపోయారు? అమెరికా అధ్యక్షులు, ప్రపంచ అధినేతలు ఎందుకు ఎవరి వల్ల కావడం లేదంటే అది అవదు. దానికి ఒక రోజు ఉంది. There is a day appointed for that gate to be opened. దేవునికి స్తోత్రం కలుగునుగాక. My Jesus is going to come again. ఆయన రెండవ మారు రాబోతున్నాడు. ఆ ద్వారం తెరవబడుతుంది. అయితే అప్పటిదాకా నేను ఉండాలని అనుకోవట్లా. ఎందుకండి పాస్టర్ గారు అంటారా? ఆయన అలా వచ్చాడు అంటే లోకానికి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరగకముందే ఈ గొర్రెలన్నీ ఎత్తబడతాయి. ఎత్తబడు గొర్రెగా ఉండుటకై నేను ఆయన సంఘములో ఆయన చేత మేపబడుతున్నాను. ప్రధాన కాపరి. హేళన చేయి పర్వాలేదు. ఏం హేళన చేస్తావు? ఏ గొర్రె అంటావా? అను, నాకేం బాధలేదు. నా ప్రభువు మేపడి గొర్రెను. ఈ గొర్రెలన్నిటినీ ఆయన ఈ భూమి మీద సంభవింపనైన మహాశ్రమలకు ముందే ఆయన కొనిపోనై ఉన్నాడు. ఆయన రాకడో లేక నా ప్రాణ పోకడో ఏదో ఒకటి సంభవిస్తుంది. కానీ నా తుది శ్వాస వరకు ఆయన గొర్రెగానే నేను బ్రతుకుతాను. హల్లెలూయా. హేళన చేసుకుంటే చేసుకొని ఇబ్బంది ఏమీ లేదు. మీకు అర్థమైంది కదా ఎందుకు యేసు ప్రభు గుర్రం ఎక్కి రాలేదు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు? సమాధానకర్తగా ఆయన వచ్చాడు. ఇప్పుడు మరి ఇలా వచ్చిన ప్రభు 3 విషయాలు చెప్పాను మీకు. 1, సిద్ధపరచబడిన గొర్రెపిల్ల, దీనుడును సాత్వికుడునైన రాజు. 3వది,
కనికరము కలిగిన విజ్ఞాపనకర్తగా ఆయన వచ్చాడు. మరి ఈయనకు మనం ఎలా స్పందించాలి? 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎలా వచ్చిన ప్రభువు? ఇంకా చాలా విషయాలు వర్ణించడానికి ఉన్నాయి, క్లుప్తంగా చూస్తున్నాం. సిద్ధపరచబడిన గొర్రెపిల్లగా, దీనుడిగా, సాత్వికుడైన రాజుగా వచ్చిన ఆయనకు, కనికరము గల ప్రధాన యాజకునిగా, విజ్ఞాపనకర్తగా వచ్చిన ఆయనకు నేను ఎలా స్పందించాలి? నేను ఎలా ఉండాలి ఆయన ఎడల అంటే, నెంబర్ 1, నన్ను నేను సమర్పించుకున్న వానిగా నేను ఉండాలి. సమర్పించుకున్న దానిగా, సమర్పించుకున్న వారముగా మనం ఉండాలి. ఏమిటి ఇక్కడ మనకి ఈ వాక్య భాగంలో సమర్పణ గురించి మనకు కనబడుతుందంటే కనబడుతుంది. ఒకసారి చూడండి. శిష్యులను పంపించి వారు ఆ గాడిద పిల్లను తీసుకొచ్చేటప్పుడు, దాన్ని విప్పేటప్పుడు, ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలట? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అంటే వాళ్ళతో ఏం చేశాడు? ప్రభువు లేదు, గిబువు లేదు అన్నాడా? వాళ్ళ కొంతమంది ఏమంటున్నారు? ఇది ఆదివారం కాదయ్యా, చెప్పండి అయ్యా, అయ్యా ఇది ఆదివారం కాదయ్యా, ఇది ప్రభువు దినమయ్యా అని మీరు చెప్పారనుకోండి. కొంతమంది మీ యజమానులు ప్రభువుని ఎరిగిన వారు ఉంటారు కదండి, అక్కడ ఇక్కడ తప్పదు కదా, ఈ లోకంలో పనులు చేసుకుని జీవిస్తుంటాం. ఒక కంపెనీలో పనిచేస్తాం, ఏదో యాజమాన్యం కింద పనిచేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తుంటాం. మన పై ఆఫీసర్స్ సండే సెలవు అంటే ఇస్తారాళ్ళు ఎవరు? ఒకవేళ మీరు కనుక బైబిల్ టర్మినాలజీ, మీ పాస్టర్ గారు నేర్పించిన టర్మినాలజీ మీరు పట్టుకొని ఆదివారం అంట మానేసి, అయ్యా ఇది ప్రభువు దినమయ్యా, నేను ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమంటారు? సరే ఎల్లు అంటారా? ఎల్లు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ప్రభువు లేదు, ప్రభువు లేదు, గిబువు లేదు, కూర్చో అక్కడ, రాకపోయేవాడి ఉద్యోగం పీకెత్త, రాకపోయేవాడి జీతం కట్. ఇవే కదా లోకములో మనం బెదిరింపులు చూస్తున్నాం. దేవుని పిల్లలారా, ఓకే నిజమే, అలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. అయితే సరే ఎవరో అంటాం పక్కన పెట్టండి, సరే ఎవరి ఆధిపత్యములోనో మనం ఉన్నాము, మనం చేయలేక కొంతమంది తమ మీద ఎవరి పెత్తనము లేకపోయినా, తమ మీద ఎవరి ఆధిపత్యం లేకపోయినా, ఇది కనీసం ప్రభువు దినము, ప్రభువు దినమున ప్రభువును ఆరాధించాలన్న సంగతే మర్చిపోతున్నారు. అది బాధాకరం. యోహాను ఆదివారానికి పెట్టిన పేరు ఏంటి? ప్రభువు దినమందు. ఆయన ఆదివారం ఆత్మవశుడు ఆయన అనొచ్చుగా, యాసాప్రాస బాగుండేది. ఆదివారం ఆత్మవశుడు అలా అనకుండా ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. పనిలో పని ఒక మాట లేనిపోయింది. ఆదివారం ఒక్కటే ప్రభు దినం అనుకునేరు. ఆయన అన్ని రోజులకు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదివారం ఒకటే ఆయనది కాదు. సండే ఏమో బ్రదర్, మండే ఏమో అదర్ అన్నట్టు మనం బతకూడదు. అన్ని రోజుల్లో ఎట్లా ఉండాలి? ప్రభువునకు చెందిన వారంగానే మనం ఉండాలి. దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు ఆలోచన చేద్దాం. మనం సమర్పణ కావాలి. ఏం కావాలి? ఎలా వచ్చిన ప్రభువునకు? వధకు సిద్ధమైన గొర్రె పిల్లగా వచ్చాడు, దీనుడుగా, సాత్వికుడుగా వచ్చాడు, కనికరము గల విజ్ఞాపనకర్తగా వచ్చిన ఆయనకు నీవెలా స్పందించాలి? నేనెలా స్పందించాలి? ఆయనకు నన్ను నేను సమర్పించుకోవాలి. దీనులకు ఎందుకనో ఎవరో సమర్పించుకోరంటగా. ఎవరికి సమర్పించుకుంటారు? దీనులకు సమర్పించుకోరు. ఎవరికి సమర్పించుకుంటారు? ఎవరికి? ముట్టికాయలు వేసే వాళ్ళకి. ఎవరైనా కఠినులకు దాసోహం. నో, ఆయన దీనుడిగా వచ్చాడు. అయినా నువ్వు ఆయనకు గమనించండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని అనగానే ఏం చేశాడట? వారు విడిచిపెట్టారా లేదా అండి? ఇంకొక వాక్యం కూడా మీరు చూడండి. 35వ వచనములో, తరువాత వారు యేసునొద్దకు వచ్చి దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేశారు. అంటే ఆయన ఏం చేశారు? సేవించారు. సమర్పించుకున్న వారముగా మనం ఉండాలి, ఆయనను సేవించే వారంగా ఉండాలి. సేవించటం ఎలా సేవించాలట చెప్పండి? సేవ ఎట్లా చేయాలి? ఇక్కడ చూడండి, శిష్యులు ఎవరు బట్టలు వేశారు? మీరు చదవట్లేదు వాక్యం. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల పక్కింటోళ్ళ బట్టలు తీసుకొచ్చి వేశారు.
తమ బట్టలు వేశారు. పక్కింట్లోని సొరపాదు నుంచి సొరకాయ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వడం కాదు. అందరూ బాగానే ఇస్తారు ఏదట అందుకని బైబిల్ అండర్లైన్ చేసుకో, తమ బట్టలు వేసి. ఏంటి? ఆయన ఎలా సేవించాలి చెప్పరేంటండి? ఎలా సేవించాలి నేను చెప్పనా? లోకంలో ప్రజలు బలి డిఫరెంట్గా సేవిస్తారండి. ఎలా సేవిస్తారంటే, యేసు ప్రభు పటం అన్నబడ్డ దాన్ని ఒకటి పెట్టండి, దాని కింద మన ఎలక్ట్రీషియన్ బాబు ఉన్నాడు కదా సోదరుడు, ఆయన పిలిపించి ఒక లైట్ అరేంజ్మెంట్ చేయించండి. ఆ లైట్ ఏం చేస్తుంది? పగలు రాత్రి తేడా లేకుండా చెప్పరా వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు సేవించబడుతున్నట్టేనా ఇంటో చెప్పాలి మీరు. ఏం బొమ్మ పెట్టారు? యేసు ప్రభు బొమ్మ పెట్టారు. ఆ బొమ్మ కింద ఎలక్ట్రీషియన్ మన సోదరుని పిలిపించాయా, నీకు డిమాండ్ పెరుగుతుంది చూసుకో. దగ్గర మనకు ఒక 40-50 కుటుంబాలు ఉన్నారు, మరి 40 కనెక్షన్లు వస్తాయి, కొంచెం గట్టిగుండు, మరి అంతమంది రెడీగా ఉన్నారు. పిలవండి, సోదరుని పిలిపించి ఏం చేయండి, ఒక లైట్ పెట్టించండి. రెడీగా ఉండు, లైట్లు కొనుక్కొని పెట్టుకో, మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్తే రావడం లేట్ అవుద్ది. రైట్. లైట్ పగలు రాత్రి తేడా లేకుండా ఏమవుతుంది? వెలుగుతూ ఉంది. ఇప్పుడు దేవుణ్ణి సేవించినట్టేనా? ఆయన ఏం కోరుకున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, నువ్వు వెలగాల, లైట్ వెలిగించడం కాదు. ఏమంటారు? నీ హృదయం పగలగొట్టమంటే నా హృదయం పగలగొట్టను ఆయన, కొబ్బరి చెట్టు హృదయం పగలగొడతాను నేను. ఎవరి హృదయం? కొబ్బరికాయ నీదా అంట. అది నీ కష్టమా? నాకు ఒక్కోసారి భలే అనిపిస్తుంది, నీ మనుషుడు ఎట్లా అంటాడంటే, ఈ మనుషుడు ఆ కొబ్బరి చెట్టు ఈ ఎండకు నువ్వు నీళ్లు పోసినా నీళ్లు పోయకపోయినా లోతునకు మొన్న మధ్యవరం నన్ను అడుగుతున్నారా, ఎవరో కాదు మా పాస్టర్ గారే, ఏమండి నాకు డౌట్ అండి. ఏంటమ్మగారు అంటే, ఈ ఎండాకాలంలో ఈ పుచ్చకాయలో ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? భలే డౌట్ వచ్చింది. ఏంటండి? పుచ్చకాయలో నీరు ఎక్కడి నుంచి వస్తుంది? టెంకాయలో నీళ్ళు ఎక్కడ? అది నీ కష్టం కాదు, నా కష్టం కాదు. అది ఎవరి కష్టం? ఎవరి కష్టం అంట? నువ్వు టెంకాయ పగలగొట్టినప్పుడల్లా దేవుణ్ణి నువ్వు సేవించినట్టు కాదు, కొబ్బరి చెట్టు సేవించినట్టు. అర్థమైందా? అది ఎక్కడి నుంచి? లోతునకు తన వేళ్ళు పంపి, భూమి లోతునకు వేళ్ళు పంపి నీళ్లు పీల్చుకొని కింద నుంచి పైదాకా ఎక్కించి ఆ టెంకాయ నువ్వేమో తిన్నగా కోసేసుకొని నీ హృదయం పగలగొట్టవాయా అంటే ఏం పగలగొడతానంటావు? నువ్వు దేవుని సేవించినట్టు అవుద్దా? అదేమంటే 1 కాదు 100 కొడతానంటావు. నువ్వు 100 కాదు 1000 కొట్టినా నువ్వు దేవుడిని సేవించినట్టు కాదు. నువ్వు వెలగవయ్యా, నువ్వు వెలగాలి, నువ్వు కాలాలి అంటే నేను కాదు కరెంటు బిల్లు కలుగుతాను, కరెంటు కలుగుతాను, లైట్ ఊడి పెడతాను. నో, నీవు సేవించాలి. ఎలా సేవించాలి? నీ దేహముతో. ఉందండి ఆ మాట, మీ దేహముతో దేవుని మహిమపరచండి అని ఉందా? వాక్యం ఉందా? రెఫరెన్స్లు కావాలా? అవసరం లేదు కదా? వెరీ గుడ్. చెప్పండి. మీ దేహముతో చదువుదాం పని. కొంతమంది కావాలన్నట్టుగా, కొంతమంది పర్లేదన్నట్టుగా చూస్తున్నారు. కొరింథీ పత్రిక తీయండి. మీ దేహముతో, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. సో ఈ మట్టలాదివారం రోజున ప్రభు కోరుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు సమర్పణ అనుభవం కావాలి, నీకు సేవించే అనుభవము కావాలి. సమర్పణ ఎలాగూ? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనగానే ఏం చేశాడా యజమానుడు? తీసుకోయా అన్నాడా? మరి ప్రభు పలాంది నాకు కావాలి అంటే మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? చూసుకోండి, కొంచెం ఆలోచించి చెప్పండి. ఈ పూట ఆలోచించుకోండి. ఇది ప్రభువునకు కావాలి అంటే మరో ఆలోచన లేకుండా ఆ గాడిదను తోలిపెట్టాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆ గాడిదను తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు ఒట్టిగా తీసుకెళ్ళటల్లా ఏం చేస్తారట? ఆ గాడిదను తీసుకెళ్తున్నప్పుడు తమ బట్టలు వేశారు, వేసి దాని మీద ఆయన కూర్చుండబెట్టి తీసుకొని వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా,
మరి దేనితోనో వ్యర్థమైన మరి వేటితోనో కాదు సేవించాల్సింది, దేవుని సేవించవలసింది నీ దేహముతో. నీవు ప్రభువు కొరకు వెలగాలి, నీ నోటితో దేవుణ్ణి స్తుతించ. అది 3వ స్టెప్ మనం వస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? లూకా సువార్తలో మనం చదువుతాం కదా, వాళ్ళందరూ ఎలా వస్తున్నారు? ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. నాకు ఆ మాట చాలా ఇష్టం. మరొకసారి, శిష్యులు తమ బట్టలు వేశారు, ప్రజలు కూడా ఏం చేశారు? గమనించండి, తమ బట్టలు అంటే ప్రతివారు తమ తమ వస్త్రములను దారి పొడుగునా పరిచారు. ఆ తర్వాత మనం చూస్తే శిష్యుల సమూహమంతయు సంతోషించుచు 38 చివరిలో మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. సో 3 విషయాలు ఏంటవి? 1, మనము సమర్పించుకునే వారముగా ఉండాలి. 2వది, మనము సేవించే వారముగా ఉండాలి. 3వది, మనము స్తుతించే వారముగా ఉండాలి. ఏమండి, ఈ స్తుతిస్తున్న గుంపును మనం చూస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎవరికి ఏమి బాధలు లేవంటారా? ఏమి లేవంటారా? ఎవరి బాధలు వాళ్ళకి ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. కానీ వారు వాటన్నిటినీ మైమరచి ప్రభువుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో దేవుని బిడ్డలారా గమనించండి, దీనుడిగా సాత్వికుడిగా వచ్చిన ప్రభువునకు మనము స్పందించాలి. ఎలా స్పందించాలి? ఆయన రాకకు మనం ఎలా స్పందించాలి? మనము సమర్పించుకునే వారముగా, సేవించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. ఎన్నైనా చెప్పు, మనకు వెంటనే క్వశ్చన్ వస్తుంది. మాస్టర్ గారు చెప్తారు, రే పిల్లలు అందరూ హోంవర్క్ చేసుకురండి అంటే వెనక ఒకడు గొణుగుతాడు. బ్యాక్ బెంచ్, బ్యాక్ బైటింగ్. అందరూ అనండి ఒకసారి. బ్యాక్ బెంచ్, బ్యాక్ బైటింగ్. బ్యాక్ బెంచ్ అంటే తెలుసు మీ అందరికీ, అంటే వెనక బెంచి. మరి బ్యాక్ బైటింగ్ అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు, వెనకాల మాట్లాడతాడు. చేయకపోతే ఏమైందంట అంటాడు ఒకడు. ఏమంటాడు? హోంవర్క్ చేసుకురండి అంటే వెనకాల గొణుగుతాడు, ముందుకొచ్చి అడగడు, పోనీ లేచి అడగడు. మాస్టర్ గారు చేయకపోతే ఏమవుద్దండి అంటే చెప్తున్నా ఆయన అట చెప్పడు. చేసుకురాము, ఏం చేస్తారంట అంటాడు. అదేది నిలబడి అడిగితే బాగుండు కదా. ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీలో కొంతమందికి ఎలా ఉంటుందంటే, సరే మీకు ఉండకపోయినా మీరు ఈ మాటలు బయట వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారంటే, సేవించమయ్యా, సమర్పించం, స్తుతించం. ఏం చేస్తాడు బాబు? ఆ మాట కూడా చెబుతానయ్యా, అది చెప్పకపోతే ఈ సందేశం ఏమవ్వదో సంపూర్ణం కాదు. ఒక్కసారి రండి లూకా సువార్త మరలాదండి 19వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి, ఆ వాక్యం చదువుతారా? 28. యేసు ఈ మాటలు చెప్పి, లూకా సువార్త 19:28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. అంటే యెరూషలేముకు వచ్చే ముందు ఆయన ఒక డిస్కషన్లో ఉన్నాడు. ఆయన ఒక ఉపదేశం చేశాడు. ఏంటి ఆ ఉపదేశము అంటే, పరలోక రాజ్యం అంటే ఎట్లుంటుందో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే, బైబిల్లో లూకా సువార్త 19వ అధ్యాయములో 11వ వచనము నుండి 27వ వచనం వరకు ఉందండి. దాన్ని టూకీగా మీకు చెప్తాను, అందరిటి చూడండి, శ్రద్ధగా వినండి. అదేంటంటే, అనగనగానట ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక యజమానుడు ఉన్నాడు. లేదు, ఇక్కడ ఉన్న మాటను బట్టి చూస్తే రాజకుమారుడు. ఎవరైనా? రాజకుమారుడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశం వాడండి. యేసు ప్రభు బోధ అంతా ఎలా ఉంటుంది? ఉపమానముల సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. అలా చెబుతూ ఆయన అన్నాడు, ఆ రాజుగారు ఆయన దేశాంతరం పోతూ, ఆ యజమానుడు దేశాంతరం పోతూ తన వారిని పిలిచి ఏం చేశాడు చెప్పండి? వారిని పిలిచి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళకి కొన్ని తలాంతులు ఇచ్చాడట. తన దాసులను 10 మందిని పిలిచి వారికి ఏమి ఇచ్చాడు? 10 మీనాలు ఇచ్చాడు. భలే ఉందండి స్టోరీ. ఏం చేశాడు? 10 మీనాలు ఇచ్చాడు. మీనా ఇంచుమించు 50 రూపాయలు కావచ్చు అని కింద ఫుట్ నోట్. ఏదైనా ఇట్లా ఉంది. ఒక రాజు లేదా యజమానుడు ఎవరైనా కానీ
తన పనోళ్ళని పిలిచి తలా కొంత సొమ్ము అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత ఆయన కొద్ది రోజులకి మరలా తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఎవరెవరికి ఏమేమి అప్పచెప్పాడో వాళ్ళందరినీ పిలిచి నాకు లెక్క చెప్పమన్నాడు. ఏమన్నాడండి? దేవుడు నీకేమైనా అప్పచెప్పాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు లెక్క చెప్పాలని అర్థం. అర్థమైందా? నాకేం అప్పచెప్పలేదని మాత్రం ఎవరంటానికి లేదు. అందరికి ఏం అప్పచెప్పాలో అవి అప్పచెప్పాడు. మీరు ఏమేం పొందుకున్నారో వాటన్నిటి గురించి ఆయనకి ఏం చేయాలంట? లెక్క చెప్పాలి. చెప్పాలంటారా? ఇంతగా దేవునికి మనం లెక్క చెప్పాల్సిన అవసరం ఉందా? సపోజ్ అనుకుందాం, ఒక వ్యక్తికి 60 ఏళ్ళ ఆయుష్ అప్పచెప్పాడు. 60 ఏళ్ళు బ్రతుకుపో అన్నాడు. ఏమన్నాడు? బతికానయ్యా వచ్చానయ్యా అంటే కుదరదు. దేనికోసం బతికావు చెప్పరు? ఎవరి కోసం బతికావు? బతికి ఏమి చేసావు, ఏమి సాధించావని అడుగుతాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పుట్టినరోజులు సెలబ్రేషన్ చేసుకోవడం కాదు. ఊరికి నాకు బర్త్డే సెలబ్రేషన్ అంటే పెద్ద భయం. అమ్మో బాబోయ్, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాయనా దేవా, ఏం చేశానో ఏం చెందానో నాకు భయం పడుతూ ఉంటుంది. మీకేమో సంబరంగా ఉంటుంది. పుట్టినరోజులు తెగ సంబరాలు చేసుకుంటాను. లేనిపోయింది చేసుకోవద్దని అంటలా, చేసుకోండి, మీకు ఆనందం పంచుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లెక్క చెప్పాలి. పిలిచాడు, ఏం చేశావు అన్నాడు. ఒకడు అన్నాడు, అయ్యా నీవు ఇచ్చిన వాటితో ఆ 10తో మరి 10 సంపాదించానయ్యా, 5తో 5. ఇట్లా ఎవరికి వాళ్ళు జవాబు చెప్పారు. ఒకడైతే ఏమన్నాడంటే ఏమీ చేయలేదయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఏమీ చేయలేదయ్యా అన్నాడు. ఏమీ చేయలేదన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని పిల్లలు గమనించండి, చెడ్డదాసుడా. మిగతా వాళ్ళందరినీ ఏమన్నాడు? బళా అన్నాడు. అంటే దీన్ని చెప్పడానికి ఎక్కువ సమయం పడుతుంది, క్లుప్తంగా చెప్తున్నాను, తర్వాత చూడండి. ఏమీ చేయనోడిని ఏమన్నాడు? చెడ్డదాసుడా అని పిలుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. వానికి ఏముంది చెప్పండి? తీర్పు ఉన్నట్టుగా మనం లేఖనంలో గమనిస్తున్నాం. దేవుని పిల్లలారా గమనించండి, యేసు ఈ మాటలు చెప్పి ఆయన యెరూషలేమునికి వెళ్ళాడు. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? సేవించం, సమర్పించుకోము, స్తుతించము. ఏంటంట? ఏముంది నాయన, ఇక తీర్పు ఉంది బాబు. ఇంకేముంది? ఆయన కాపరిగా వచ్చాడు, నువ్వు గొర్రెగా ఫాలో అవనన్నావు. అదేమంటే నేను గొర్రె అనిపించుకోవడం నాకు అవమానం అన్నావు, నేను గొర్రెగా ఉండనన్నావు. మరి ఇంకెలాగో ఉండు. ఆ మాట అంటే మీకు కోపం వస్తుంది. నువ్వు గొర్రెగా ఉండకపోతే ఇంకోటి ఏదో ఉంది, రే అనే మాట ఇంకోటి ఏదో వస్తుంది, అది తర్వాత చూసుకోండి. ఉంటానన్నావు, తిరుగుబాటు చేయి, తిరుగుబోతుగా తిరుగు. ఎవరేమంటారు దీనికి? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తీర్పు ఉంది. ఆయన కన్నీటితో యెరూషలేము విషయమై ఆయన ఇలా చెప్పాడు, ఈ దినమందైనా నీవు సమాధాన సంబంధమైన సంగతులు వినలేదు, వింటే బాగుండేది. అందుకనే ఒక రోజు రాబోతుంది, రాతి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా పడద్రోయబడు దినములు వస్తున్నాయని ఆ పట్టణం గురించి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన 30-35 సంవత్సరాలకి టైటస్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి యెరూషలేమును రాళ్ల కుప్పగా మార్చేశాడు. ఆయన మాటలు ఖచ్చితం. అది ఆ పట్టణం గురించే కాదు, దాని గురించి చదువుతున్నప్పుడు నేను నేర్చుకోవాలి. దేవుడి నీకు ఆయుష్ ఇచ్చాడు. దేవుని దీర్ఘశాంతం, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నీవు మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన దీర్ఘశాంతమును తృణీకరింతువా అని రోమాపత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక మనం ఎలా స్పందిద్దాం చెప్పండి? ఆయనకు సమర్పించుకుందాం, ఆయన సేవించే వారంగా ఉందాం, ఆయన స్తుతించే వారముగా మనముంటే మనము తీర్పులోకి రాకపోదుము. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాలమున యావత్ క్రైస్తవ లోకము మట్టలాదివారముగా జరుపుకుంటున్న ఈ ప్రత్యేకమైన దినమున మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం కొరకై మీకు స్తోత్రము. వదకు సిద్ధపైన గొర్రెపిల్లగా, దీనుడును సాత్వికుడునైన వానిగా ప్రభువా, నాడు యెరూషలేమునకు నాయనా మీరు వచ్చారు తండ్రి. కనికరము కలిగిన విజ్ఞాపనకర్తగా
నీవు కన్నీరు గార్చి ప్రభు యెరూషలేము విషయమై విజ్ఞాపన చేసినట్టుగా మేము చూస్తున్నాం. నేటికి నీ ప్రభువా హృదయమనే తలుపు నొద్దుండి తలుపు తట్టుచున్నావు. ఎవడైనను నీ స్వరము విని తలుపు తీస్తే నీవు అతనిలోనికి వారిలోనికి రావటానికి సిద్ధంగా ఉన్నావు. నీతో సహవాసం చేయటం ఎంత భాగ్యము ప్రభువా. నాయనా, దీనుడిగా సాత్వికునిగా వచ్చిన రాజువైన మీకు మేము ఎలా స్పందించాలి మీ రాకకు తెలియపరిచారు. తండ్రి, మేము నిన్ను సేవించే వారంగా ఉండాలి, మమ్మను మేము నీకు సమర్పించుకునే వారంగా ఉండాలి, మిమ్మల్ని స్తుతించే వారముగా ఉండాలి. అలాగ ఉండని ఎడల ప్రభువా తీర్పు దినం అనేది ఒకటి ఉందని మాకు హెచ్చరికనిచ్చారు. కనుక బహు జాగరూకులమై బ్రతకడానికి సహాయం చేయండి. దేశాంతరము వెళ్ళుచున్న ఆ యజమానుడు రాజకుమారుడిని గురించిన ఉపమానము కూడా మాకొక మంచి హెచ్చరికనిస్తుంది ప్రభువా. ఈ జీవిత కాలములో మాకు సమయమును దానముగా ఇచ్చారు, పలు విధమైన సంపదను మాకు దానముగా ఇచ్చారు, ఎన్నెన్నో తలాంతులు మీరు మాకు ఇచ్చారు. అయితే మీరు మాకు అనుగ్రహించిన వాటితో మేమేం చేస్తున్నాము? మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటూ దైవజనుడైన పౌలు ద్వారా మాకు హెచ్చరిక చేశావు నాయన. కనుక తండ్రి, మా సమయముతో మా సొమ్ముతో నీవు మాకు అనుగ్రహించిన సకల విధములైన తలాంతులతో ప్రభువా నిన్ను సేవించు భాగ్యము మాకు దయచేయండి. తద్వారా మీ చేత బళా అనిపించుకొనగలిగిన ఉన్నతమైన అనుభవాలు మేము కలిగి ఉండటకై సహాయం చేయండి ప్రభువా. సోమరివైన ఆ చెడ్డదాసుడా అనే పిలుపు మా విషయములలో మేమెవ్వరము కూడా మీ నోట నుండి ఆ స్వరము వినకూడదు అంటే ప్రభువా మేము సమర్పించుకునే వారంగా, సేవించే వారంగా, స్తుతించే వారముగా ఉండవలసి ఉంది. అలాగ ఉండుటకు మా అందరికీ కృపనిమ్మని, వినిన వాక్యం నాలో మాలో ఫలింపచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.